శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగు అస్ట్రోలైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది మీ మార్పుకు తొలి అడుగు. సబ్స్క్రైబ్ చేయండి. అది మీ లైఫ్లో కొత్త దారి మొదలు. లైఫ్లో మార్పు ఒక క్లిక్తో మొదలవుతుంది. ఒకరోజు లైక్, సబ్స్క్రైబ్ రేపటి నుంచి జీవితానికి పునాది. మార్చి 5 నుంచి 8 తేదీలలో సింహరాశి వారి జీవితంలో ఆర్ అనే వ్యక్తి మాటలతో తీవ్రంగా బాధ ప్రయత్నం చేస్తాడు. నీకు ఏ పని చేత కాదు, నువ్వు ఏమీ చెయ్యలేవు అంటూ కించపరిచే విధంగా మాట్లాడడం, చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఇవన్నీ సింహరాశి వారి ఆత్మగౌరవానికి దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన మాటలే తప్ప నిజం కాదు. ఈ సమయంలో ఆ మాటలను గుండెల్లో పెట్టుకోకుండా, స్పందించకుండా మౌనంగా ఉండగలిగితేనే మీ మనోబలం మరింత పెరుగుతుంది. ఇది మీకు వచ్చిన పరీక్ష కాలం. ఇందులో మీరు ఓర్పు చూపిస్తే చివరికి మీకే గెలుపు. ఈ రోజుల్లో సింహరాశి వారు ఆ అమ్మాయిని నిజంగా ఇష్టపడుతుందా అని తెలుసుకుంటారు. ఆమెపై ఆకర్షణ, ప్రేమ, ధైర్యం భావించే స్వభావం చాలా బలంగా ఉంటుంది. కానీ అదే సమయంలో లోపల దాచుకున్న కోపం, అసహనం, అనుమానం బయటకు వచ్చిన ఆమెను మాటలతో గాని ప్రవర్తనతో గాని బాధ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తను ప్రేమిస్తున్నానా భావనలోనే ఆమెను నియంత్రించాలనే ప్రయత్నం, చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడం, మాటలతో కఠినత చూపించడం జరుగుతుంది. సింహరాశి వారు స్వభావంలో ఉన్న అహంకార భావం ఈ సమయంలో ప్రేమను కప్పివేస్తుంది. నిజానికి ఆమెను కోల్పోతామా అనే భయం, లోపల ఉన్న దాన్ని ఒప్పుకోలేని మనస్తత్వం కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తారు. ఈ దశలో ఒక మాట, ఒక చర్య కూడా సంబంధం దిశకు పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రేమ దూరమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో ఆ అమ్మాయి చాలా వరకు మౌనంగా భరిస్తూ ముందుకు సాగుతుంది. సింహరాశి వారు చెప్పే కఠిన మాటలు, కోపంతో చేసిన ప్రార్థనలు, అర్థం కాకుండా చేసే అపార్థాలు అని ఆమె మనసును లోతుగా గాయపరుస్తాయి కూడా. ప్రేమ కారణంగా వాటిని బయటకు చెప్పకుండా లోపలే దాచుకుంటుంది. ఇది ఆమె బలహీనత కాదు, ఆమెకు ఉన్న ప్రేమ యొక్క లోతు. కానీ జాతకపరంగా చూస్తే ఇది సింహరాశి వారికి వచ్చిన కర్మ పరీక్ష. ఆమె సహనానికి మీరు ఎంతవరకు పరీక్షిస్తారో అంతగా భావిస్తారు. అదే బాధ మీకే తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మొదట్లో ఆమె అర్థం చేసుకుంటుంది, క్షమిస్తుంది. కానీ ఒక దశ దాటితే మౌనమే ఆమె నిర్ణయంగా మారుతుంది. ఆ మౌనం చాలా ప్రమాదకరం. ఈ సమయంలో సింహరాశి వారి తమ అహంకారాన్ని, కోపాన్ని తగ్గించి ఆమె భావాలను గౌరవిస్తే ఈ సంబంధం బలపడుతుంది. లేకపోతే ఆమె మెల్లగా మనసులో దూరం పెంచుకుంటూ వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సింహరాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆర్ అనే వ్యక్తి చేసే రెచ్చగొట్టే మాటలు, అవమానాలు, కించపరిచే వ్యక్తులు అని మీలో కోపాన్ని రగిలించడానికే. ఆ కోపంతో మీరు స్పందించిన క్షణాల్లోనే అతడికి గెలుపు లభిస్తుంది. కానీ జాతక ఫలితాల ప్రకారం మార్చి 5 నుంచి 8 వరకు మౌనం, నియంత్రణ, స్పందించకుండా ఉండడం మీకు బలంగా పనిచేస్తాయి. మౌనం అంటే బలహీనత కాదు, అది ఒక వ్యూహం. మీరు మాట్లాడకపోతే, వాదించకపోతే అతడి మాటలు శక్తి కోల్పోతాయి. అదే సమయంలో మీరు ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు కూడా మాటల్లో మృదుత్వం, ఓర్పు చూపాలి. బయట నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా ఆమెపై కోపం చూపితే సంబంధం మరింత బలహీనమవుతుంది. ఈ 4 రోజులు
మీ భాగస్వాదాలను అద్భుతంలో పెట్టుకోవడం నేర్చుకుంటే మీ ఆత్మగౌరవం కాపాడుకుంటుంది, సంబంధం కూడా నిలబడుతుంది. ఇది సింహరాశి వారి వచ్చిన నిశ్శబ్దంగా గెలిచే అవకాశం. ఈ 4 రోజులు సింహరాశి వారికి చాలా కీలకమైన మలుపు. ఇప్పటి వరకు జరిగిన మాటల హింస, కోపం, అహంకారం, అనుమానాలు అన్నీ ఒక దశ వరకు సహించబడతాయి. కానీ ఇంకపై అలాగే కొనసాగితే నష్టం తప్పదు. జాతక సంకేతాల ప్రకారం ఇప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు సంబంధాన్ని నిర్ణయిస్తుంది. కోపాన్ని తగ్గించే, మాటను నియంత్రించి ఆ అమ్మాయి భావాలను గౌరవిస్తే ఈ బాధ మళ్ళీ బలపడుతుంది. అవకాశం ఉంది. ఆమెను కోల్పోతామనే భయం లోపల ఉన్న దాని మాటకు చూపించాలే స్థితిలో ఉంది. అదే భయం మిమ్మల్ని కఠినంగా మారుతుంది. ఇప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టి నిజమైన ప్రేమను ప్రవర్తనలో చూపగలిగితే ఈ సంబంధం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. లేకపోతే ఆమె మౌనంగా తీసుకునే నిర్ణయం మీ జీవితంలో పెద్ద ఖాళీని మిగులుస్తుంది. ఇది హెచ్చరిక కాదు, అవకాశం మారేందుకు, మెరుగుపడేందుకు. నిజమైన సింహాల బాధ్యతగా నిలబడేందుకు వచ్చిన సమయం. ఈ వీడియో చూశారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి.